అన్ఎంప్లాయ్మెంట్కి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి మన ఇండియాలో మనకి 5 రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసరికి ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్, రెండోది వచ్చేసరికి స్కిల్స్ మిస్ మ్యాచ్ అవడం అనేది ఒక మెయిన్ రీజన్ అయితే. అందులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అన్నట్లయితే డెఫినెట్గా మనం చదువుకునేది ఒకటి, ఇండస్ట్రీకి కావాల్సిన నీడ్స్ ఇంకొకటి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే దే ఆర్ నో స్కిల్స్. సో 3 రీజన్ వచ్చేసరికి స్లో ఇండస్ట్రియలైజేషన్, 4వది వచ్చేసరికి సీజనల్ అగ్రికల్చర్ మీద ఓవర్ రిలయన్స్ అవ్వటం, 5వది వచ్చేసరికి చివరిది వచ్చేసరికి అండర్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మొత్తం ఓవరాల్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, రీజన్స్ ఏవైతే ఉన్నాయో, దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో చాలా పీక్ లెవెల్లో పెరిగింది. దీనికి ఏమి సొల్యూషన్స్ అంటూ లేవా అంటే ఎస్, డెఫినెట్లీ ఉంది. ఇండియాలో ఏ మనిషి అనేది తలుచుకుంటే దానికి తగ్గట్టుగా సొల్యూషన్ కానీ, దానికి తగ్గట్టుగా సక్సెస్ కానీ ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా అయితే ఉంటుంది డెఫినెట్గా, అందులో డౌటే లేదు. అందులో నెంబర్ 1 వచ్చేసరికి మనం అందరం కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ కానీ, మీరు మీ యొక్క ట్రైనింగ్ కానీ, మీరు మీ యొక్క ప్రాక్టీస్ కానీ, మీరు మీ యొక్క స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. రెండోది వచ్చేసరికి స్టార్టప్స్ మీద, బిజినెస్ సంబంధించిన స్కిల్స్ మీద, వాటి యొక్క సంబంధించిన బుక్స్ కానీ స్టడీ చేయటం కానీ, వాటి యొక్క ఏవైతే ఓవరాల్గా ప్రాక్టికల్గా మనం చిన్న చిన్న బిజినెసెస్ చేసుకొని దాని ద్వారా మనం ఒక అవగాహన తెచ్చుకుంటాం. కానీ వీటి పట్ల మనకి అవగాహన వచ్చినట్లయితే, స్కిల్స్ పెంచుకోగలిగితే డెఫినెట్లీ మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వైపుకి అయితే డెఫినెట్గా అడుగులు అయితే వేస్తాం. 3వది వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్స్ వైపు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అగ్రికల్చర్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ డైవర్సిఫికేషన్ చేయగలిగితే హార్టికల్చర్ కానీ, డైరీ సెక్టర్స్లో కానీ డైవర్సిఫై చేయగలిగితే డెఫినెట్లీ అందులో కూడా ఎక్కువ శాతంలో మనం ప్రాఫిట్స్ అయితే చూస్తాం. సో అగ్రికల్చర్ మీదే ఓవర్గా సీజనల్గా మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్సీజనల్గా కూడా మనకు అక్కడి నుంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి, ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా 4వది వచ్చేసరికి గవర్నమెంట్ని మనం ప్రెజరైజ్ చేయాలి టు డెవలప్, లేదంటే టు బూస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, లేదనుకుంటే ఫ్రీ స్కీమ్స్ లాంటివి కానీ, లేదనుకుంటే మనకి సబ్సిడీ స్కీమ్స్ లాంటివి గవర్నమెంట్ మన బిజినెసెస్ కానీ, మన యొక్క జాబ్ ఎన్రోల్మెంట్ విషయంలో కానీ ఎంతో కొంత వాళ్ళ పాత్ర అయితే ఉండాలి. దానికోసం మనం ఎంతో కొంత గవర్నమెంట్ని అయితే ప్రెజరైజ్ చేయాలి, అందులో డౌట్ లేదు. ఇంకా చివరిది 5వది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేది డెఫినెట్గా రావాలి. ఫ్రమ్ ది ఏదైతే ఎల్కేజీ టు అప్ టు ఏదైతే హైయర్ స్టడీస్ వరకు, లేదనుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి హైయర్ స్టడీస్ వరకు కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేవి రావాలి. ఎడ్యుకేషన్ పాలసీ అనేది అప్గ్రేడ్ అవ్వాలి. ప్రాక్టికల్ ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ అనేది దానికి తగ్గట్టుగా వెళ్ళినట్లయితే డెఫినెట్గా పీపుల్ ఎవరైతే చదువుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఒక కోర్ సబ్జెక్ట్లో, వాళ్ళ ఒక కోర్ జాబ్లో డెఫినెట్లీ సంపాదించుకొని డెఫినెట్గా వాళ్ళ లైఫ్ని అయితే సస్టైన్ చేసుకునే విధంగా, ముందుకెళ్ళే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేవి అప్డేట్ చేయాలి. సో దట్ డెఫినెట్లీ కోర్లో ఉన్న ఏవైతే జాబ్స్ ఉంటాయో అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పర్టైజ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు రైజ్ అవుతుందనే దానికి కొన్ని కారణాలు అయితే, దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.